గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అవసరానికి మించి ఏది కూడా మీరు అప్పుల కోసం తిప్పలు పడవద్దండి. అప్పు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం జీవితంలో అతి పెద్ద తప్పండి. ప్రతి మనిషి కూడా అప్పు లేకుండా జీవితాన్ని కొనసాగించాలని చాలామంది పోరాటం చేస్తుంటారు. కానీ అప్పు వల్ల మన కుటుంబంలో అవసరం తీరుద్ది అనుకుంటాం, కానీ అదే కుటుంబంలోకి మనం తిప్పలు కొని తీసుకొస్తున్నామని అప్పు చేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. సమస్యల్లోని ఎంతోమంది ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల, ఎంతోమంది కాల్ మనీ ద్వారా, ఎంతోమంది అప్పులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకొని, కొంతమంది నమ్మి డబ్బు ఇచ్చి స్నేహితులని బంధువులని నష్టపోయి ఇబ్బందులు పడ్డారు. కొంతమంది జీవితంలో అతిపెద్ద ద్రోహం ఏదైనా ఉందంటే స్నేహితులు అంటాం, బంధువులు అంటాం. ఎవరు మన వాళ్ళు ఎవరు తన వాళ్ళు తెలియకోకుండానే మంచితనం అనే ముసుగులు ఎవరు అవసరమైన ఒకటే కదా అని చెప్పేసి నమ్మి డబ్బిస్తే అన్యాయానికి, అక్రమాలకి, గొడవలకి, కొట్లాట్లకి, లేదు అని అంటే కనుక ప్రాణాలు కోల్పోవటం అతిపెద్ద సమస్య. అప్పులతో చాలా తిప్పలు ఉంటాయండి. నమ్మి మోసపోకుండా ఎవరిని కూడా ఫ్రెండ్స్. జీవితం అనేది ఒక పోరాటం. ప్రతి కష్టానికి డబ్బు పరిష్కారం కాదు ఫ్రెండ్స్. చాలామంది డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు. మనశ్శాంతికి మించింది హ్యాపీగా ఉండాలి అంటే నీకున్న దాంట్లో నువ్వు తృప్తిగా బ్రతకలిగినప్పుడు నీకు ఈ హ్యాపీ అనే జీవితం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఫ్రెండ్స్. మానవత్వం అనేది ఈ రోజున చాలా కాలం నుండి నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మానవత్వం అనేది ఎక్కడుందో కూడా తెలియక పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము నష్టపోయామని, మేము ఇబ్బందులు పడేవని ఎంతమంది ఫ్రెండ్స్ అప్పులు ఇచ్చి ఇబ్బందులు పడ్డారో, అప్పు తీర్చలేక ఎంతమంది నష్టపోయారు, అన్యాయంగా అక్రమంగా ఎంతమంది అయితే జీవితంలో అప్పులు చేసి కుటుంబాలలో ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు కోల్పోయారు. సమాజంలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలంటే ఫ్రెండ్స్, ఆవేశంతో ఏ నిర్ణయం కూడా మీ జీవితానికి పరిష్కారం దొరకదండి. ఆలోచించి చూడండి. మనం తినేదానికంటే, మనం ఉండేదానికంటే, మనం అనుభవించేదానికంటే అప్పులు చేసి ఆర్భాటానికి కూడా వెళ్ళొద్దండి. అప్పులు చేసి ఏ వస్తువులు కూడా కొనకూడదు. అప్పులు చేసి ఎదుటి వాళ్ళకి మనం ఏదో సంతోషంగా ఉండమనో లేదో ఆనందంగా ఉండమని చెప్పేసి ఒకటికి రెండుగా ఎదట వాళ్ళకి మెప్పులు పొందాలని చెప్పేసి మీరు తిప్పలు కొని తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు, నువ్వు ఇచ్చేంతవరకు ఇస్తూనే ఉంటారు. నువ్వు తీరవలేని రోజు, నువ్వు తిరిగి ఇవ్వలేని రోజు నీకంటే మోసగాళ్ళు లేరని తీసుకునేవన్నీ వృధాగా అయిపోతాయి, కట్టినవన్నీ అర్థంగా పోతాయి ఫ్రెండ్స్. చాలామందికి తెలిసిన బాధ ఇది. ఇది అప్పు తీసుకొని కట్టేవాళ్ళు కాదు. అప్పు తీర్చుకొని చివరిలో ఒకవేళ ఇవ్వలేకపోతే ఇంతకాలం మనం వడ్డీలు తిన్నాం కదా, సరేలే ఒక్కసారికి ఇవ్వలేకపోయారేమోలే, ఏదో కష్టాలలో ఏదో ఇబ్బందుల వల్ల అని చెప్పేసి ఎవరు కూడా సరిపుచ్చుకోరు, సర్దుకొని పోరు. నువ్వు 100 సార్లు ఇచ్చిన వడ్డీలు మర్చిపోతారు, వాళ్ళు తిన్నది కూడా మర్చిపోతారు. నిన్ను నీ కుటుంబాన్ని రోడ్లకి వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది ఎవరిదైనా అవసరమే, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే ఆలోచించి అప్పు చేయండి. మీ అవసరానికి మించి ఏది కూడా మీరు ఆర్భాటాలకు పోమాకండి. మీ జీవితంలో ఏదైనా సంతోషమైన, సుఖమైన ఉన్నదంటే ఉన్న దాంట్లోనే అనుభవించడానికి ట్రై చేయండి, ఆనందపడటానికి ట్రై చేయండి. అప్పులు చేసి ఆర్భాటాలకు పోయి నలుగురు చెప్పుకోవాలి కదని గొప్పలకు పోయి ఫ్రెండ్స్ ఇబ్బందులు తెచ్చుకోమాకండి. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నువ్వు చిన్నవాడివే కావచ్చు, నీ చుట్టూ ఎక్కువ డబ్బుండ స్నేహితులు ఉండొచ్చు, పేరు ప్రతిష్టలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకంటే నువ్వు చిన్నవాడు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోమాకండి. చదువు గౌరవాన్ని ఇచ్చిద్ది, అప్పు ఇలువను తీసిద్దని చాలామందికి తెలిసిన ఒక ఊతపదం. నీ చదువుతో నీ విలువని ఎప్పుడు కూడా పెంచుకునే విధంగా ఉంచాలి. కానీ అప్పు చేసి నువ్వెంత ఉద్యోగస్తులైనా, నువ్వెంత ఆస్తిపరులైనా, నువ్వెంత పేరు ప్రతిష్టలు ఉన్నా కానీ అప్పు చేసిన రోజు తిరిగి తీర్చలేకపోతే నేనేమంటారో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించాను. కుక్క కంటే మేలంగా చూస్తారు. నువ్వు చేసిన మేళ్ళు మర్చిపోతారు, నువ్వు ఇచ్చిన డబ్బును మర్చిపోతారు, నువ్వు కట్టిన వడ్డీలు మర్చిపోతారు. నువ్వు చేసిన గాయం మాత్రం 10 మందికి చూపించేలాగా మాట్లాడతారు. చాలామంది సర్దుకుపోయే గుణం 100కి 100కి ఎవరికో ఒకరికి ఉంటుంది. ఎందుకంటే పోనీలే ఇప్పుడు దాకా వడ్డీలు కట్టావు,
మన స్నేహితులు కదా, మన బంధువులు కదా, మన అని ఒక అర్థం తీసుకుని నూటికి కోటికి ఎక్కడో ఒకళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మన అందరూ అలాగుంటారు. ఒక్కసారి ఆలోచించి అప్పు చేయండి. అప్పు చేసే తప్పు ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ.